అస్సలం వాలేకుమ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అయిపోయిందండి నేను వీడియోస్ చేసి. అంటే టూర్ అది వెళ్ళొచ్చాక ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా, అందుకని లేట్ అయ్యింది. ఇవాళ విజయవాడలోనూ మా ఫ్రెండ్ ఉన్నారు, విజయ్ గారు అని చెప్పేసి. తన రాగి సంగటి, నాటుకోడి కూర రెండు కలిపి వండి చూపిస్తారు. ఒకసారి విజయ్ గారు తినే మా ఫ్రెండ్ ఎలా చేస్తారండి రాగి సంగటి నాటుకోడాను? మీ దగ్గర అది ఫేమసా? ఫేమస్ అండి. ఓకే. కేజీ కర్రీకి అండి 2 ఉల్లిపాయలు పెద్దవి, తర్వాత ఒక టమాటా పెద్దది పెట్టారు, తర్వాత పచ్చిమిరకాయలు 2, పచ్చిమిర్చి, టమాటా 3 కలిపి మిక్స్ చేసారు. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ మొత్తం 3 కలిపేసాం కదండి, అందుకని టమాటా కలర్ రెడ్ కలర్ వచ్చేస్తుంది టమాటాది. ఫైవ్ 6 స్పూన్స్ ఆయిల్ వేయాలంటండి. కర్రీకి మీరు ఎంత ఆయిల్ వేసుకుంటారో అంత. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసాం కదా మిక్సీ, ఆ పేస్ట్ వేసాం. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పేస్ట్ బాగాను వేపుకోవాలండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ బాగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట కర్రీలో. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. బాగా వేగాక ఇలాగ ఆయిల్ పైకి వస్తుందండి. ఆయిల్ పైకి వచ్చాక దాంట్లో ఇప్పుడు కారం వేయాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మీరు కారం ఎంత తింటారో అంత కారం వేసుకోండి. దీంట్లో అయితే 2 స్పూన్లు పెద్ద స్పూన్తో కారం వేశారు. ఇది చికెన్ అండి, కడిగి పెట్టేసుకున్నారు. దీనికి పసుపు, ఉప్పు, తర్వాత ఏమో కొంచెం కరివేపాకు వేసి కలిపి పెట్టేశారనమాట. మనము ఇందాక పేస్ట్ అంతా మనం ఫ్రై చేసుకున్నాం కదండి గ్రేవీలాగా, దాంట్లోనూ ఈ చికెన్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. చికెన్ కర్రీ మనం దాంట్లో వేసాం కదండి, అది చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టాలి. పెడితే దాంట్లో వాటర్ పైకి వస్తాయి అన్నమాట. వచ్చాక అప్పుడు ఆ వాటర్ చూసుకొని దాంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రాగి సంగటికి దీంట్లోనూ 1 కప్పు మనం బియ్యం వేస్తే 3.5 కప్పులు వాటర్ వేయాలి. తర్వాత రాగి పిండి, దీనికి సగానికి రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి కూడాను వాటర్ ఏం కలపకూడదు, పిండే రైస్లో వేయాలి. ఆ రైస్కి ఇలాగ కుక్కర్ పెట్టుకొని 3 విజిల్ 4 విజిల్ కుక్కర్ పెట్టేసుకున్నాక ఆ తర్వాత రాగి పిండి వేయాలి. అది ఎలా చేయాలనేది మా ఫ్రెండ్ చెప్పేకి. కుక్కరు ముందు అన్నం విజిల్ పెట్టేసుకోవాలి కదండి. బియ్యం పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఎన్ని విజిల్స్ రావాలండి? 4 విజిల్స్ రావాలి. 5 మినిట్స్ అలాగా చిన్న మంటల మీద పెట్టేశారండి, వాటర్ వేయకుండా. కర్రీ ఇప్పుడు ఇలా ఉంది. దీంట్లో ఇప్పుడు వాటర్ వేస్తారు. 1 గ్లాసు వాటర్ వేస్తున్నారు. ఇప్పుడు హైలో పెట్టేసి 10 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత చికెన్ మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, కర్రీ అంతా ఉడికిపోయిందండి చికెన్ కర్రీ. ఇప్పుడు దీని అంతా ఒక బౌల్లోకి మనం షిఫ్ట్ చేసేసుకుందాం. రైస్ ఉడికిపోయిందండి, దాంట్లో ఇప్పుడేమో రాగి పిండి వేసేస్తున్నారు. క్లాత్ నేను పట్టుకోనా? దాంట్లో తగినంత సాల్ట్,
ఇది ఇప్పుడు పిండి కలిపేసుకున్నాం కదండి ఇలాగా. ఇప్పుడు పొయ్యి మీద ఎన్ని నిమిషాలు పెట్టాలండి? ఒక 4 నిమిషాలు. ఒక 4 నిమిషాలు పొయ్యి మీద సిమ్లో మగ్గనివ్వాలన్నమాట. ఇది దాంట్లో వేసింది పచ్చిపిండి కదండి, అందుకని చెప్పేసి ఒక 4 నిమిషాలు పొయ్యి మీద పెడితే పిండి కూడా బాగా మగ్గిపోతుంది అనమాట. కర్రీ రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకేనండి, చూడండి మా ఫ్రెండ్ చేశారు వాళ్ళ ఇంట్లోనూ నాటుకోడి కర్రీ, రాగి సంగటి. దీంట్లో నెయ్యి వేసుకొని రాగి సంగటి కలుపుకొని తింటే మరి అదిరిపోతుంది. మా ఫ్రెండ్ చేసిన స్టైల్లోనూ మీరందరూ కంపల్సరీ మీ ఇంట్లో చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.